హలో లింగేష్ అన్నా చెప్పనా? డబ్బులు ఏంది మర్చిపోయినావా? డబ్బులు ఏవా ఇంకెన్నా లాగాల? ఇస్తా నాకు 2 రోజులనా. ఏంది మరి ఇన్ని రోజుల మర్యాద కూడా చెప్తున్నా, నాకు డబ్బులు కావాలా ఇవాళ రేపట్లో. ఇస్తా నాకు పడుకోవాల్సి వస్తుంది. నా సిచ్యువేషన్ బాగాలేదు. ఇస్తా, నా ఇంట్లో పరిస్థితి బాగాలేదు. నాకు అవసరం లేదు, సంవత్సరాలు దాడిపోయింది. నువ్వు మర్యాద కూడా చెప్తా వచ్చినానుకో. సరే అని ఇస్తానా. చదివిన గవర్నమెంట్ జాబ్ అంతా అని చెప్పి వెయిట్ చేసిన. డబ్బు లేక అప్పులు చేయాల్సి వచ్చింది. అప్పులు లేమో డబ్బు నెగబడుతారు. ఇంట్లో పరిస్థితి బాగాలేదు, పైసలు కావాలా. జాయిన్ చేస్తే వస్తాయి రా పైసలు. తమ్ముడు అడిగి వెళ్తున్నావు? కాలేజీకి పోతున్నాను. కాలేజీకి వెళ్తున్నావా? అరే తమ్ముడు, నీ దగ్గర ఒక 20,000 ఉంటే ఇవ్వరా? నేను 2 రోజులు మళ్ళీ ఇస్తారా? నేనే కాలేజ్ ఫీజు కట్టుకోవాలన్నా. సరే చూడు, ఎంత ఉన్నదో ఎంతో కొంత తీరా. నీకు మళ్ళీ నువ్వు ఇచ్చిందానికంటే ఒక 200-300 ఎక్స్ట్రా కల్పిస్తాను నీకు. సరే అన్న, ఒక 5,000 ఉందనుకుంటా. 5,000 ఉన్నాయా? సరే 5,000 థ్యాంక్స్ తమ్ముడు. నీకు 5,000కి 5,500 ఇస్తాను నీకు. ఎప్పుడు ఇస్తాను? 2 రోజులు ఇస్తా, సరేనా? 2 రోజులు. సరేనా? థ్యాంక్స్. ఇంకా నీకు సాయంత్రం కల్లా డబ్బులు వస్తా. మీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నా కానీ అడిగి, సరేనా? నీకు వాళ్ళకి డబ్బులు కల్పిస్తాను చెప్పు. ఇగో మనకి బిజినెస్ ఫోన్ వస్తుంది, మాట్లాడి నీకు చెప్తా. ఓకే, బాయ్. హలో, వస్తుండ్రా రవి. రవి చెప్పురా, వచ్చినా? అరే రవి, మొన్న బిజినెస్ చేసుకుంటుంటే డబ్బులు ఇస్తున్నావు కదా, టీ షాప్ పెడదాం అనుకుంటుంటా. ఇంత పరిస్థితి బాగాలేదు. 1,00,000 రూపాయలు ఉంటే ఇరా. 1,00,000 రూపాయలా? టీ స్టాల్ అయితే ఓకే, కానీ వేరేది అయితే కొంచెం ప్రాబ్లం రా. టీ స్టాల్ పెడతారా? నీకు మొన్న నేను ఒక 3 నెలల్లో తిరిగిస్తారా నీ డబ్బులు నీకు. కానీ మామ తాయినాగా మామ బెరుగా. మా ఇంట్లో టెన్షన్స్, ఆలోచనలు, మైండ్ పని చేస్తలేదు. ఎట్లా చెప్పాలి అమ్మా, ఏం మైండ్ పని చేయక తాగాల్సి వచ్చింది. నన్ను కూడా మానేస్తామా మీకు. మరి ఎట్లా నమ్మాలరా మామ? మరి ఇప్పుడు టీ స్టాల్ అన్నామంటే ఎట్లా నమ్మాలి చెప్పు. అమ్మా, నేను టీ స్టాల్ పెట్టి నిన్ను పిలుస్తామమ్మా ఓపెనింగ్కి. సరేనా? నీకు 2 రోజులు ఓపెన్ చేస్తామమ్మా. ప్లీజ్ మమ్మా, అర్థం చేసుకో. ఓకే సరే మామ, ఇంతగానో అడుగుతున్నా కాబట్టి నేను నీకు హెల్ప్ చేస్తా, కానీ జాగ్రత్తగా. ఓకే, టీషర్లు పెట్టుకుంటున్నాను కాబట్టి పెట్టుకో, కానీ వేరే వృధాగా ఖర్చు మాత్రం చేయకు. అర్థమవుతుందా? ఎందుకంటే నేను వేరే కాడ అడిగిస్తున్నాను నీకు. నేను నా ఫోన్ నా కళ్ళు క్యాష్ వేరే కాడ అడిగిస్తున్నాను. ఓకే సరే మామ, థ్యాంక్స్ మామ. సరే సరే మామ. అరే ఇంకెన్ని రోజులు రా గవర్నమెంట్ నౌకరి అనుకుంటా పని చేయక పాట చేయక ఇంట్లో ఉంటావు. ఏదన్నా ఒక పని చేసుకొని బతకారా కాదు బిడ్డ. ఏదన్నా నౌకరు చూసుకోరా. ఊళ్ళేని కొడుకు తాగుపోతాడు, తిరిగిపోతాడు, చెడు సోపతులు బట్టి చెడ్డగా తయారైతానని ఎటువంటి తట్టే మాట్లాడుతానురా. ఒక్కొక్కరు ఆయనకి లగ్గం చేస్తే మారుతారని మాట్లాడుతాను. అవునరా అన్నయ్య, ఈ మధ్య ఊళ్ళో బాగా వినిపిస్తుంది నీ పేరు, తాగుడుకు అలవాటు అయినవని. ఓళ్ళ సోపతి పడుతున్నావురా. మా ఫ్రెండ్స్ అందరు చెప్తున్నారు బయట, మీ అన్నయ్య ఆడ తాగుతున్నాడు ఈడ తాగుతున్నాడు అని. ఓల్రా నీకు అసలు నేర్పించేది ఇది? అది కదా చెల్లి, బయట ఏదో చెప్పిరని చెప్పేసి నమ్ముతావానే? వాళ్ళు 100 చెప్తారే, ఆమె నమ్మకలేదా నీకు? నమ్మకపోతే ఏం చేస్తావు ఇంకా? అది కాదమ్మా, బయట ఏదో చెప్పిరని చెప్పి దాన్ని పట్టుకుని నన్ను పెళ్లి చేసుకో, జాబ్ అది అంటవింది. ఇన్ని రోజులు చదివించింది నువ్వు కష్టపడి. ఒక 6 నెలలు నాకు టైం ఇయ్యే. 6 నెలలు టైం. నీ మొన్న మంచిగా రాసిన ఎగ్జామ్స్, 6 నెలలు ఏదో ఖచ్చితంగా నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. పెళ్లి చెల్లి ఘనంగా చేద్దాం. నువ్వు బాధపడక, నువ్వు చింతించక అమ్మా. వాళ్ళు చెప్పిన మాట నమ్మకే. అట్లా కాదు కొడుక, 2 చెల్లెళ్ళు ఉన్నారు, అది పెళ్ళిడికి వచ్చింది. నువ్వేదన్నా పని చేస్తేనే కాదు బిడ్డ మన ఇల్లు పైకి వచ్చేది. ఒక్కగానొక్క కొడుకు, నువ్వు పేరుకి వస్తే నాకు సంతోషం అనిపిస్తుంది బిడ్డ. సరే అమ్మా, బాధపడతామా. నాకు ఒక 6 నెలల్లో నేను ఏదో ఒకటి చేస్తాను. అందరికి జాబ్ రాదనుకో, నువ్వు చెప్పినట్టు వింటానే నేను. సరేనా చెల్లి, నువ్వు బాధపడకే, ఏదో ఒకటి చేస్తా. ఇవన్నీ ఆ చిన్నదాని దగ్గర ఇవన్నీ మాట్లాడితే దాని మైండ్ పోదా అని ఈ బాధలన్నీ తన దగ్గర చెప్తావు. ఆ పిల్లని కోసం పెట్టి మైండ్ పని చేస్తుందా మీ ఇద్దరికి? ఏమన్నా రాసుకోరా. నేను చెప్పింది కొంచెం ఆలోచించు బిడ్డ, కోపానికి రాకు. సరేలే,
సరే అన్నం పెట్టు. దా అన్నం తిందువు. శాంతంగా 2 కిలోల బియ్యం ఇయ్యవా? ఇప్పుడే అప్పుడు నీనమ్మా బియ్యంలో నీళ్ళు గట్లా అనకక్క. నా పింఛన్ పైసలు అప్పు చాలా ఉంది. తీసుకొచ్చి నా పోరగాళ్ళు ఆకలితో నువ్వు తాగుబోతోడు నీ కొడుకు ఏడదీసి సోక బొచ్చడు అప్పులైనాయి అక్క. అక్క లగ్గం చేయరాక, లగ్గం చేస్తానైనా మారుతాడేమో. మేము చూసినాం కాబట్టికే చెప్తున్నాం. ఇగో అవ్వా, మీకు బాకి ఇయ్య బుద్ధి అయితే తీయర్రి, అంతేగాని నా కొడుకు తాగుపోతాడు తిరిగిపోతాడు అని మాట్లాడకుర్రి. మేము చూసినాం కాబట్టికే చెప్పినాం. మీ ఇష్టం, నమ్ము నమ్మపో. లగ్గం చేయరు, అబ్బాయికి మార్పు వస్తుంది. ఎంతకన్నా అప్పులు తీసుకుపోయి పెడతావు. మీ ఇద్దరిది చాలా బాకీ ఉంది, కట్టి వెళ్ళండి. ఉన్న మామ ఇచ్చి పడేద్దాం. తీసుకా ఇంచుకొని అరే ఏంద్రా నువ్వు చేసే పని? ఊళ్ళేని కొడుకు తాగుతాడు తిరుగుతాడంటే అమ్మ మంది మాటలు నమ్ముతావు కానీ నా మాట నమ్మమని మాట్లాడినావు కదరా. ఇదే నారా నీ పని? అందుకేనా పని చేయక పాట చేయక ఇట్లా తాగటానికి అలవాటు అయినావు? ఇంకెన్ని రోజులు ఇట్లుంటావంటే 6 నెలలు ఆగమన్నావు కదరా. 6 నెలలు ఆగితే ఇంకేం చేద్దాం అనుకుంటున్నావురా? ఈ జట్టముండ కొడుకు సోపతి పట్టి నువ్వు ఇట్లా తాగటానికి తిరుగుటానికి అలవాటు అయినవా? ఈ సోపతి పట్టకంటే ఎందుకు ఇట్లా చేస్తానవురా? ఏంది నీ లొల్లి ఇక్కడ? ఏంది లొల్లిని? తాగుతా తిరుగుతా, నాకు నచ్చింది చేస్తా. అయిపోయింది. నాకు ఇష్టం వచ్చినా తాగుతానే. మందు అంటే నాకు ప్రాణం. మందు అంటే నాకు ప్రాణం కాదమ్మా. నీకు అన్నట్టు ఇంకో విషయం తెలియదు కదా. ఇంట్లో నువ్వు గలగుడుగులు పెట్టిన డబ్బులు, టిఫిన్ బాక్సులు పెట్టిన డబ్బులు కనిపిస్తలేవు అనుకుంటున్నావు కదా. పెన్షన్ పైసలు అవి నేనే తీస్తున్నా. తీసి మందు, ఈ మందు కిక్కు ఈ భూమిని ఏది ఇయ్యదు. మామని ఏమన్నది పో. అరే పురుగుల పడిపోతావురా. ఇంచెల్పో, ఫస్ట్ ఇంచెల్పో. నువ్వు నేను ఎక్కుంటే ఏం చేస్తా నాకు తెలియదు. పో ఇంచెల్పోవా, మన కోపం తప్పేకు. మా అమ్మ తిట్టింది ఫీల్ అవుతుందమ్మా. మనకి ఆ ఫీల్ కామా, మనకి సిగ్గులేదు కదా. ముందు అయిపోయింది మా. సరేమా. వీడియో పొద్దు పొద్దు కాల్ చేస్తున్నా. టైం అయినట్టు. శుభ మామా లేచిన సరుకు వచ్చిందా? సరే మామ వస్తున్నా, ఇప్పుడే లేచిన. సరేనా? డబ్బులా? సరే మామ, డబ్బులు లేవు కానీ ఎట్లా కూడా తీసుకుని వస్తుంది. అమ్మాయి ఆడబెట్టింది, కనపడకుండా పెడుతుంది ఇక్కడిక్కడ. ఆడబెట్టింది ఎక్కడ పెట్టిన డబ్బులు. అరే ఏమి నికులాడుతున్నావురా?
డబ్బులు కావాలా? పైసలు ఎక్కడిరా? పైసలు ఏం లేవు. నిన్ననే కాదురా, ఉన్న పైసలు తీసుకుపోయి తాగినావు. సప్పుడే కన్నా రక్తం తాగురా. అద్దురా, పైసలు లేవేం లేవురా, నా మాట ఇన్రా. నాకు డబ్బులు కావాలని తాగాలంతే. డబ్బులు కావాలి. నువ్వు ఏమన్నా దాపెట్టినావు? ఎక్కడెక్కడో దాపెడుతున్నావు. పైసలు లేవురా. అరే పైసలు లేవేం లేవురా. ఇక నా దగ్గర పైసలు ఎక్కడ ఉన్నాయిరా? లేవురా. అనుకున్నావా? నీకు దండం పెడతా కొడుక, అవి పింఛన్ పైసలు రా. నాకు ఆరోగ్యం బాగాలేదు, నా ఆరోగ్యం బాగా చేసుకోవాలి. అద్దురా, అరే ఇంట్లో చిన్న సామాన్ లేదురా. ఇంట్లో పిల్ల అరే ఓ నల్లికుట్లోడా, ఏమే అత్త? ఏమే అంటానవేంద్రా? నువ్వు చేయబట్టి నేను సావన్నా బతుకన్నా. నీ సోపతి వట్టుడేందో గాని నా కొడుకు ఊకే తాగుతాండురా. రూపాయి ఉంటే రూపాయి పట్టుకుపోతాండు. ఎక్కడ పైసలు దాచిపెట్టినా ఆ పైసలు తీసుకుపోయి తాగుతాండురా. నీకు దండం పెడతారా? నా కొడుకు సోపతి ఇడిచిపెట్టురా. మీరంటే గొప్పగా ఉన్నోళ్ళురా. మాకు కూలినాలు వేసుకుంటే బతికేటోళ్ళం రా. నీకు దండం పెడతారా? నా కొడుకు సోపతి ఇడిచిపెట్టురా. నీ కాళ్ళు మొక్కుతారా? ఏమత్తా, నీ కొడుకు ఏమన్నా చిన్నపిల్లగాడా నేను చెడగొడతాందుకు? ఊరంతా నా పేరు చెప్తున్నావు అంట ఎందుకో ఏమో. నీ కొడుకు లేని అలవాట్లు ఉన్నాయి తెలుసా ఊర్లో. మళ్ళీ నన్ను అంటావు ఎందుకు? నీ కొడుకుని అదుపులో పెట్టుకో. నువ్వు నన్ను అనడం మంచిది కాదు అత్త, ఇది అర్థమైందా? ఊరంతా నా పేరు చెప్పుకుంటున్నావు అంట. ఊర్లో లేని నన్ను అలవాట్లు నీ కొడుకు దగ్గరనే ఉన్నాయి. మళ్ళీ నన్ను అంటావు ఎందుకు? ఏదో నేను చెడగొడుతున్నట్టు నీ కొడుకుని నువ్వు చూసుకోవాలి. నన్ను అంటావు ఎందుకు? మళ్ళీ సార్ చెప్పినావు అనుకో అత్త, బాగుండదు. అర్థమైందా? ఇది లాస్ట్ నీకు ఫైనల్ చెప్తున్నా, అర్థమైందా? అమ్మ అన్నయ్య ఏందే రోజు రోజుకి ఇట్లా దిగజారిపోతుండు. అన్నయ్యని చూస్తే నాకు మస్తు భయం అవుతుంది. ఏం చేద్దాం బిడ్డ, అంత నా రాత. ఎదిగిన కొడుకుంటే ఇంటికి ఆసరైతాడు అనుకున్నా. కానీ వీడు నా కడుపు ఎందుకు పుట్టిండని నాకు భయం అవుతుంది. ఇసొంటి కొడుకు ఎందుకు పుట్టిండో. అమ్మ ఆకలి అవుతుందేమో, అండిపోయే పొద్దుగల నుంచి ఏం తినలే. నా పింఛన్ పైసలు వస్తే నా బిడ్డలకు కడుపు నిండా తిండి పెడతా అనుకున్నా. కానీ వాడు ఆ పైసలు తీసుకొని పోయి తాగిండు. ఏమైంది చిన్నదానా? ఎందుకు ఎడతానవే? అమ్మ అన్న తాగుబోతూ తిరిగిపోతూ ఊళ్ళో అన్ని అప్పులు చేసినంటేనే మా ఫ్రెండ్స్ ఆడుకోవడానికి పోతూ నన్ను వెళ్ళగొట్టిరే. నేను రేపటి స్కూల్కి పోనే. వాడు తాగుపోతాడు తిరిగిపోతాడని నువ్వు బడికి పోకుంటుంటే ఎట్లా బిడ్డ? ఇట్లా ఏడవకే, ఊకో. సూరమ్మత షాప్ తీసినావానే? పోరా తాగుపోతున్నా కొడుక. అమ్మా ఆకలి అవుతుంది. ఇగో బిడ్డ, ఈ నీళ్లు తాగు. ఆకలి అన్నప్పుడల్లా నీళ్ళే అంటున్నామ్మా. నాకు నీళ్ళు వద్దు, అన్నమే కావాలి. ఈ నీళ్లు తాగు బిడ్డ, ఆకలి తక్కువ అవుతుంది. అమ్మ నాకు కూడా ఆకలి అవుతుంది. ఈ నీళ్లు తాగు బిడ్డ. దేవుడా,
నా బిడ్డలకు కడుపు నిండా తిండి పెట్టలేని దౌర్భాగ్య పరిస్థితిలో నేనున్నా. నా బిడ్డల కడుపు నింపే బాధ్యత నీదేనయ్యా, నీదే. చిన్నదానా ఎవరో తలుపు కొడతాను బిడ్డ, చూడుకో. అత్త ఏంటిది వదిన ఇది? అన్నం ఎందుకు తెచ్చినావు వదినే? నువ్వు నా దగ్గర నటియకు. మధ్యాహ్నం నుంచి పిల్లలు ఆకలి ఆకలి అన్నది నేను చూసిన. పెట్టు, పిల్లలకు అన్నం పెట్టు. నన్ను వస్తాడు, నేను పోతా. సరే వదినే. ఆగురు బిడ్డ, చేయి కడుకొచ్చుకొని తిను. పోరు, చేయి కడుకొచ్చుకోపోరు. బిడ్డ చేయి కడుక్కోరు, పారి అన్నం తిందురు. పొద్దున్న నుంచి వెళ్ళి అన్నం అన్నం అనుకుంటూ ఏడ్చిరు. పారి బిడ్డ తిందురు. అన్నం పెట్టిరా, కొంచెం ఆకలి అవుతుందిరా. అరే అన్నయ్య ప్లీజ్ రా, పొద్దు నుంచి ఏం తినలేమురా, ఆకలి అవుతుంది. అరే అన్నయ్య ప్లీజ్ రా. అరే నాకు కాకుండా చెల్లెకన్నా ప్లీజ్ రా. అరే నీకు దండం పెడతారా అన్నయ్య, ప్లీజ్ రా. అరే ఏం చేస్తానవురా? నీకు దండం పెడతారా? చెల్లెలు పొద్దు నుంచి ఏం తినలేదు కొడుక. అబ్బాయి ఈ రానికి దండం పెడతారా? నీ కాలు మొక్కుతారా? అరే మనిషి కాదా? ఒకసారి చెప్తా నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదారా? ఎట్లా పుట్టావురా మనిషి పుట్టుబడి? నీ పుట్టుడు కగ్గిదాలుగా గిల్ల చూస్తే కొద్దిగా నాకు గోస అనిపించలేదారా? ఎట్లా పుట్టావురా మనిషి పుట్టుబడి? నల్ల ఒక ముండ కొడుక, నీ మీద మండు కదరా. అయ్యో దేవుడా, కూరగాయలు పొద్దున్న నుంచి వెళ్ళి అన్నం అన్నం అని కలవరించారు. బుక్కడు బువ్వ వల్ల కడుపులో పోకుండా చేసినావు కదరా. నీ కడుపులో మన్ను పోతు. ఏడవకు.
చేస్తున్నావురా? అమ్మా అరే ఏం చేస్తానురా? నువ్వు మనిషివేనారా? నువ్వు మనిషివి కాదురా. తాగిన మాత్రం ఏమో చేస్తాండే. అరే మనిషివి కాదురా నువ్వు. నిన్ను 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 అరే ఇంకొకసారి వీళ్ళ మీద చేసావు అనుకో నిన్ను నరికి పొంద పెడతా. వచ్చిన పింఛన్ పైసలు పట్టుకొని తాగటానికి వీడు వేయిండు. ఆ పైసలు వస్తే ఇంట్లోకి చిల్లర సామాను తీసుకొచ్చి పోరగాళ్ళకు తిండి పెడతా అనుకున్నా. ఆ పైసలు కూడా దక్కని చేసిండు. లింగేష్ అన్నయ్య ఉండా? లేడురా, బయటికి వేయిండు. ఎందుకురా? నా దగ్గర 5,000 అప్పు తీసుకుని పెద్దమ్మ, నేను కాలేజీ ఫీజు కట్టుకోవాలి. ఏంది 5,000? అవును. నువ్వు వానికి ఎందుకు ఇచ్చినవురా? వానికి ఇస్తే ఆ పైసలు వస్తాయారా? పెద్దమ్మ ఇప్పుడు నేను కాలేజీ ఫీజు కట్టుకోవాలి, ఇంట్లో తెలిస్తే ఊరుకోరు పెద్దమ్మ. సరేరా, ఆ పైసలు నేనెవరు నన్ను అడిగితే తిని. సరే పెద్దమ్మ. అమ్మ లేదురా, పిలిచి ఒకసారి. అమ్మా అమ్మా ఏంది బిడ్డ? ఇగో అన్న వచ్చిండు. అత్తనా బిడ్డ? కూసోరా కొడుక. ఏందిరా అయ్యా గిట వచ్చినావు? కొంచెం పని వచ్చి. అదే ఏం పని? మన లింగేష్ పైసలు ఇప్పించిన నేను, ఆ పైసలు వచ్చాను నేను. హానికి పైసలు ఇప్పించినావా? ఎంత ఇప్పించినావురా? 1,00,000 రూపాయలు ఇప్పించినాను. 1,00,000 రూపాయలు ఇప్పించినావా? వాడు ఏం పని చేస్తానని మనకు గన్ని పైసలు ఇప్పించినావురా? దానికి అవసరం ఉండబట్టి ఇప్పించినాను. ఈ సంవత్సరం అయిపోయింది, చాలా అర్జెంటుగా ఉంది, అందుకనే వచ్చిండే నేను. వాడు పని చేస్తలేడు, పాట చేస్తలేడు, తాగటానికి తిరగటానికి అలవాటు అయిండురా. గన్ని పైసలు వాడిని ఎట్లా నమ్మిచ్చినవురా? ఇచ్చేటప్పుడు నన్ను అడగవారా? గొంతు మీద వాడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు, అందుకని వాడు ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు లింగేష్ అన్న. సో అర్జెంటుగా అందుకని ఇంటికి వచ్చిండే నేను. పని చేసుకోరా అంటే నేను తాగుతా తిరుగుతా అని ఇష్టం వచ్చినట్టు నా మీదకే మర్రబడి మాట్లాడుతాడురా. వాడు పైసలు ఇస్తాడు, నువ్వు తీసుకుంటావు. ఇక రూపాయ 2 రూపాయల 1,00,000 రూపాయలు. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, చాలా ఇబ్బంది అవుతుంది నాకు కూడా. వాడు చాలా ఫోన్ చేస్తా ఉండు నాకు, వాడు సౌకర్యం వాడు. సరేరా, నువ్వు మాట మీద ఇప్పించిన అంటావు కదా, నీ మాట పోకుండా నేను చూస్తా కొడుక. కొన్ని రోజులు ఆగుమని చెప్పురా. కానీ వాడు చాలా మెంటల్గా నాకు టార్చర్ పెడుతున్నాడు, అందుకనే. సరే బిడ్డ, ఇన్ని రోజులు అన్న ముఖం చూసి ఆగినావు కదా, ఈ ఒక్కసారికి నా ముఖం చూసి ఆగు కొడుక. నేనే ఎవరి దగ్గర నా అప్పటికొచ్చి ఇస్తా. సరే, నీ మాట నమ్మి నేను మళ్ళీ వస్తాను. సరే కొడుక. సరే అక్క. సురమత్త రావే, మందు పోదువు. అదా మందు పోయి మంచిగా పోయి. ఏమో అల్లుడా, మంద ఎక్కువైనట్టుంది, చూయిపోతుంది.
నువ్వు పైసలు కట్టేసాళ్ళు, మొత్తం పైసలు చాలా ఇచ్చేది ఉంది, నువ్వు పైసలు కట్టేసాళ్ళు. అత్త ఎడిపోతాను అత్త నేను ఇప్పుడు ఇచ్చిపోతాను 500 నీకు తిప్పిస్తానులే పండగ చేసుకో పో. మామా ఇంకేం సంగతి? ఇంకేం లేదు కానీ అరే ఏమరా మీ అమ్మ రోడ్డు మీద పట్టుకొని తిడుతుందా? నల్లి కుట్లోడా గిల్లి కుట్లోడా నేను నిన్ను తాగుపోతాను నేను చేసినట్టు ఊరంతా చెప్తుంది. ఏందిరా అది? మామా ఆడోళ్ళ సంగతి వదిలిపెట్టు మనకి ఎందుకు, నీ మాట్లాడతలే. నువ్వు మాట్లాడు అమ్మతోటి, ఎట్లా పడితే అట్లా ఉంటుంది. ఫోన్ వస్తుంది, నాకు మనోడు చేస్తుంది. హలో మామా, సరుకు వచ్చినా మామా? సరే ఉంచు మామ, వస్తున్నాయి ఇక్కడ మన యాదగిరి మామ కలిసా కొంచెం సుక్కి వస్తున్నా ఉండు. సరుకు వచ్చిందంట. ఏం సరుకురా? ఇక సరుకు నువ్వు దాని గురించి ఎదగలే మామ, అంత ఎదగలే కానీ సరే ఆ మందు కూడా తాగు నువ్వే. నువ్వు జల్దిరా మళ్ళా. ఓకే నేను దాకా కూడా కూర్చుంటే సరేనా? మెల్లారా రే? ఓకే మామ. మంచి రోజులు ఎప్పుడున్నాయో అడుగుర్రి. మీరు ఎప్పుడొస్తారు? నేను కూడా మా ఊర్లో పంతుల్ని అడిగిపించిన, ఈ వారంలో మంచి రోజులు ఉన్నాయట. మాట్లాడుకుందాం. ఈ వారంలో మంచి రోజులు ఉన్నాయట. అమ్మ అన్నే చేస్తుండే గల్లపెట్టలు ఎత్తుకుతుండే. ఏంది మళ్ళీ చెత్తాగురి? అరే ఏం చేస్తానవురా? వాడు పైసలు ఇస్తాను, నువ్వేం చేస్తానవే? అరే ఆ పైసలు ఇరా, ఇవి చెల్లె పెళ్లి కోసం దాచిపెట్టిండ్రా. నీకు దండం పెడతారా? ఇవి చెల్లె పెళ్లి కోసం దాచిపెట్టిండ్రా. రేపు మాపు వాళ్ళు చెల్లెని చేసుకొని కట్టారా? ఈ బంగారం నీకు దండం పెడతారా? నా మాటిండ్రా. అద్దురా, ఇవి చెల్లె కోసం దాచిపెట్టినరా. ఇవ్వ నుంచి రా, నీ కాళ్ళు మొక్కుతారా? మందెక్కడరా? ఈరా చెప్తున్నా, నాకు మందు కావాలా? చెల్లె కోసం నీకు దండం పెడతారా? ఇవి అప్పు తీసుకొచ్చిన పైసలు రా, చెల్లె కోసం తీసుకొచ్చిందా? నీకు దండం పెడతా. డబ్బులతో 1,00,000 చేస్తా, 1,00,000 తీసుకొస్తా, నేను 5 లక్షలు తెస్తా. పెళ్లికి చెల్లి పెళ్లికి మళ్ళీ డబ్బులు తీసుకొస్తా, నేను మంచి డబ్బులు తీసుకొస్తా. 5 లక్షలు తెస్తా, బెట్టింగ్ 5 లక్షలు తెస్తా. నీ పెళ్లి నేను చేస్తా, పెళ్లి నేను చేస్తా, పెళ్లి నేను చేస్తా, నీ పెళ్లి చేస్తా. నేను నీకు 5 లక్షలు తెస్తా, పెళ్లి ఘనంగా చేస్తా. 5 లక్షలు తీసుకొచ్చి 5 లక్షలు అద్దురా, నీకు దండం పెడితే ఈరా. రే నీ పెళ్లి కోసమని పైసలు తీసుకొచ్చి దాచి పెడితే వాడు ఆ పైసలు తాగటానికి గుంజుకొని పోయిండు. పెళ్ళికి ఏం తొందర లేదు అమ్మ, నీ ఆరోగ్యం మంచి లేదు. ఫస్ట్ నువ్వు ఏడవకి అంతగానో లేదు బిడ్డ, నిన్ను ఇంటి దాన్ని ఎత్తే నాకు ఏ రంది ఉండదు. హలో, పెళ్ళోళ్ళకి 1,00,000 రూపాయలు ముందే కావాలంట. 1,00,000 రూపాయలు ముందే కావన్నా? సరే. అయ్యో దేవుడా, వాళ్ళకు 1,00,000 రూపాయలు ముందే కావన్నట్నే పైసలు నా బిడ్డకు అక్కడికత్తే అని నేను అప్పు చేసి మరీ తీసుకొచ్చి దాచిపెట్టిన. వీడికి ఇట్లా చేస్తాడని నేను అనుకోలేదే. ఇప్పుడు నీకు పెళ్ళి ఎట్లా చేయాలి? నేను పెళ్ళి ఎట్లా చేయాలి? నిన్ను ఇంటి దాన్ని చేస్తే నా బరువు దిగుతుంది అనుకున్నానే, కానీ వీడికి ఇట్లా చేసిండు. అయ్యో దేవుడా, ఏందయ్యా ఇది? అమ్మా 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 చెల్లి అమ్మా 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 అమ్మా
పాపలు ఇద్దరు పాపలు వాళ్ళ కొడుకు తాగి తాగి అట్లా చేసిండు. చెప్తే అయినాక తాగి తాగి అట్లా చేసి అమ్మా ఉన్నన్ని రోజులు నా బిడ్డలు అన్నా. ఇప్పుడు ఆ పెద్ద బిడ్డని పానం తీసింది అన్నే. బిడ్డ పెళ్లి చేయాలని రంగుతోనే చచ్చిపోయినవే. అమ్మా ఒకసారి రాయి అన్నితో మాట్లాడాలి. నా బిడ్డలు అన్నావన్నే ఇప్పుడు ఎట్లా ఇచ్చిపోయినవే. అమ్మలేమే ఒకసారి అమ్మలేమే పిల్లలు అనాథలైపోయారు. వచ్చిన వారే తాగుపోతాడా చూరా. నీ వల్ల నా అమ్మాయి చచ్చిపోయింది. దాని కడుపులో పుట్టినందుకు దాన్ని ఏం సుఖపెట్టినవురా నువ్వు? పాడతావు చచ్చింది కదరా. దానికి ఇన్నిళ్ళు కళ్ళు అమ్ముకొని తావురా. ఇంకా నీ తోడ పుట్టినందుకు మాకే సిగ్గైతుందిరా. నీ మందు కోసం మమ్మల్ని కూడా వాళ్ళకి నమ్మేస్తావురా నువ్వు. అయ్యో దేవుడా. ఎందుకురా నువ్వు బతికేందుకురా? కన్న తల్లిని చంపుకుంటావురా? ఇలాంటి కొడుకు ఉన్నావుడే లేకపోయినా ఎందుకు కొడుకు సావురా. నువ్వు చచ్చిపోయినా బాగుండేదిరా. నీలాంటి కోళ్ళకు పుట్టదురా. నీలాంటి వాడు భూమి మీద ఉన్నా వేస్తారా? ఎక్కువ మాట్లాడకు, అర్థమైందా? అవసరం అయితే నిన్ను కూడా చంపుతా. వచ్చింది అదే కరతల చచ్చిపోతే వెళ్ళిపోని మాట్లాడుతున్నా. ఎక్కువ తాగిరా. సిగ్గుందరా అసలుకి తాగటానికి? ఇలాంటి ఉన్నా ఒకటే చచ్చినా ఒకటి. కొద్దిగా తాగిరా పోయా. చెల్లి ఏం చేస్తున్నావే? ఆకలి అవుతుంది అక్క. ఇంట్లో తినడానికి ఏం లేవు అక్క. నువ్వు బాధపడకే, నేను ఏదో ఒకటి చేసి నీకు అన్నం తీసుకొస్తా. చెల్లి నువ్వేం బాధపడకే, సాయంత్రం వరకు నీకు నేను అన్నం తీసుకొస్తా. అమ్ముంటే ఏదో ఒకటి చేసి మన కడుపు నింపేదే. ఏ జన్మలే పాపం చేసినామో ఈ జన్మలు ఇంకా చెల్లెలుగా పుట్టినాం. అమ్ముండి ఈడి చచ్చిపోయినా అయిపోవే. ఏడుండో తాగుబోతు కొడుకు. అగో వచ్చిండు తాగుబోతు కొడుకు. అరే చెల్లి ఆకలి ఆకలి నేడుస్తుందిరా. ఏదో ఒకటి చేసి దానికి అన్నం తీసుకురారా. ఆకలితో చచ్చిపోయేలా ఉంది. ఎలాగో అమ్మని చంపినావు కదరా, మమ్మల్ని కూడా చంపాలని చూస్తున్నావా? ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు?
నాకు తెలుసుగా సంపి బొంద పెడతా ఇన్నే నీకు సంబంధం చూసినా ఇవాళ రేపూట నీకు కట్ట పెడతా దానికి కూడా ఒక 10-15 రోజుల్లో దానికి కూడా పెళ్లి చేస్తా బతుకుపోరు మీ బతికేందో చచ్చిపోయిన ఫోటోనన్నా ఫ్రేమ్ తీసుకురారా నీకు దండం పెడతా ఏంది మీరు నాకు మళ్ళీ బీపీ లేసి ఈయనే సంపు ఒక్క దెబ్బకి సాసారు ఇద్దరు సావురా నువ్వు సావు ఫస్ట్ అగో మా చెల్లి దీనే ఉందిగా దీన్ని నువ్వు చేసుకోవాలా చెల్లి మామ గుర్తుండగా వీడినే నువ్వు పెళ్లి చేసుకునేది నేను ఫుల్లుగా వస్తుంది నాకు ఫుల్లుగా మంది ఆపుతాడు ఓకేనా నువ్వు వీడినే చేసుకోవాలి ఓకేనా అర్థమవుతుందా దీన్ని చేసుకొని నువ్వు బతుకుది నువ్వు బతుకు ఓకే ఆ కొంపలు పడి ఏడావు నా మైండ్ తినట్టు సరేనా అరే నువ్వు అన్నయ్యవా అడుక్కు తినటోడు నీకు మందే కావాలంటే నేను ఏ కూలి పని కన్నా పోయి తెచ్చిస్తారా అంతేగాని వాడికి ఇచ్చిన గొంతు కొయ్యకురా నువ్వు తాగిపోతాడువే ఆడు తాగిపోతాడే అని వేసుకొని నేనేం సుఖపడతారా మా ఇంటికి నువ్వే రావాలి నాకు ఫుల్ సరే బాయ్ ఇప్పిస్తుంటా 10 ఇప్పిస్తుంటా హలో ఎవరు నరేష్ ఎక్కడున్నావు ఇంటికాడ ఒకసారి శ్రావణి మాట్లాడుతుందంట నీతో హలో 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 నరేష్ ఎక్కడున్నావురా ఇంటికాడ నీతో మాట్లాడాలి అర్జెంటుగా సరే ఇంటికి దా సరే సరే నేను లోపలికి కొమ్మా నేను ఇక్కడ ఉంటా ఏంది ఏదో చెప్పాలన్నావు ఎట్లా పుట్టిర్రా మీ ఇద్దరు మీ అమ్మకు ఒకేలాగా మీ అన్నయ్య పెద్ద వేస్ట్ గాడు వాడికి లేని అలవాటు అంటూ లేదు మందు గంజాయి ఆన్లైన్ బెట్టింగ్ అని మా అన్నని మొత్తం చెడగొట్టిండు మా అమ్మ చౌకి మా అన్నయ్య ఒక ఎత్తు అయితే మీ అన్న ఇంకో ఎత్తురా మా అన్నయ్య నాకు పెళ్లి సంబంధం తీసుకొచ్చిండు చేసుకోనంటే చెల్లిని చంపేసని భయపెడుతుంది నన్ను మర్చిపోరా పెళ్ళిక చేయగొడవ చేయకు అంటే ఇప్పుడు నీకేదో అవుతుందని చెల్లికేదో అవుతుందని ఇన్నాళ్ళ నుంచి నన్ను ప్రేమించి ఇప్పుడు నన్ను మర్చిపోమంటావా అది కాక పైగా నీ పెళ్ళి కూర్చి ఏమన్నా గొడవ చేయొద్దా ఇదానే నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఒక్కొక్క క్షణం ఏడున్నావు అనుకో నీ దౌడ వలుగుతుంది ప్రాణం కన్నా ప్రేమించిన వస్తుంది అరే లింగేష్ ఆగు రాగు ఎందుక మళ్ళీ ఎడికి పోతున్నావురా తాగాల మనకి ఇంకేం పని ఉన్నది ఇంటికి పోయినావు రాత్రి ఇంటికి పోలేదు బయట ఎరగడ పడుకున్నా అది ముచ్చట సిగ్గేం అనిపిస్తలేదా నీకు కొంచెమన్నా ఏంద్రా ఈ తాగుడు మనిషివా ఇంకేమన్నా నువ్వు ఏంది అట్లా చెప్పు మ్యాటర్ ఏంది చెప్పే అరే ఫస్ట్ కాన్పుకి ప్రతి తల్లిదండ్రులు కొడుకే ఉట్టాలని ఎందుకు అనుకుంటారో తెలుసారా కూతురు అంటే ప్రేమ లేక కాదురా ఆ ఇంటి పెద్ద దిక్కు పోతే కొడుకే బాధ్యత తీసుకొని పెద్ద దిక్కు అవుతాడన్న ఆశతోని కంటారా కానీ
కొడుకును కలాలంటే భయపడేలా చేస్తానవు కదరా నువ్వు. అయినా నువ్వు కొడుకు అయితే కదా. ఏం మాట్లాడుతున్నావు? అవునరా, నీ తల్లిదండ్రులు పెళ్ళి అయిన తర్వాత 11 సంవత్సరాల పిల్లలు పుట్టకపోతే అనాథాశ్రయం నుంచి తెచ్చుకొని పెంచుకుందిరా నీ తల్లి నిన్ను. తెచ్చుకున్న కొడుకునా? ఆ తర్వాతే నీ నడిపి చెల్లె పుట్టింది, దాన్ని కూడా మింగినావు కదరా. నా చెల్లికి ఏమైంది? రాత్రి ఏదో తాగుబోతు సంబంధం తీసుకొచ్చినమాట కదా, అది నువ్వంటే భయంతో నీ మాట కాదనలేక అటు ప్రేమించిన వదులుకోలేక దాని ప్రాణమే వదిలేసిందిరా. నా చెల్లి చనిపోయిందా? అవును. ఆ చిన్నది మాత్రం బతికేం చాలిస్తుందిరా, దాన్ని కూడా చంపేయి. ఆ ఉన్న ఇల్లు అమ్మి రోడ్డు మీద తాక్కుంటా తిరుక్కుంటా నీ జల్సాలు చేసుకుంటుండు. ఇక నీకు అప్పుడు అడ్డు చెప్పేటోళ్ళు ఎవరు ఉండరు. ఛీ, నీది ఒక బతికేనారా, భూమికి బరువు బతుకుతానో నువ్వు. నీ తల్లి నీ గురించి ఎన్నో కలలు కన్నదిరా. నా కొడుకు మంచిగా చదువుకున్నాడు, నా 2 బిడ్డల పెళ్లిళ్ళు చేస్తాడని ఊరంతా గొప్పగా చెప్పుకున్నదిరా. ఇప్పుడు ఆ ఊర్లోనే లేకుండా చేసినావు కదరా. గొప్ప కొడుకురా నాయన. నీలాంటోడు ప్రతి ఒక్క కుటుంబానికి ఉంటే అంతే. ఇంకా ఒక కుటుంబాన్ని కడుపున పెట్టుకున్నావు కదరా. నీది ఒక బ్రతికేనారా? ఎందుకు బతుకుతానోరా భూమికి భారం? శ్రావణి లేవు, శ్రావణి అక్కలే అక్క. చచ్చిపోయా పాపం. ఈరోజు ఈ అమ్మాయి చచ్చిపోయా. తాగుబోతుడు వచ్చినా బాగుండు. అప్పుడు దాని పరిస్థితి ఏంది ఇప్పుడు పాపం? అప్పుడు దాని పరిస్థితి ఏంది? తాగుబోతుడు ఎక్కడ ఉన్నాడు? నాలుగు చచ్చిపోయినా నువ్వు చలి. అయ్యో, నాకు ఒక మాట చెప్పొద్దు అని పెళ్లి చేయలేదని చచ్చిపోతా అని. ఒకసారి లేదు తల్లి, తల్లి తల్లి తల్లి. నాకు చెప్పొద్దు అమ్మ, పెళ్లి చేయలేదని. నాకు చెప్పకూడదు, చచ్చిపోదు. ఇవాళ నా సామాన్ దక్క కూడా అంటే ఎవరు తీసుకుపోతారు మరి? నాకు పెళ్లి చేయడం అమ్మ తెచ్చిందని మా పొలం అమ్మమ్మ లింగేష్ గారు ఒకటిడా?
ఏమో ఆ లింగేష్ 2 వారాలు అయింది, మరి ఎడిపోతుండో ఏమో తెలుస్తలేదు, ఎక్కడ ఉన్నాడో ఏమో. 2 వారాల నుంచి అసలు కలుస్తలేదు నాన్న. పైసలు ఇవ్వాలి, అందుకనే మనం వెతుకుతున్నాను నేను. రమేష్ ఆయన కూర్చున్నాను. చెప్పండి నాకు ఎలా ఉంది జాబ్ అంతా ఓకేనా? అంతా బాగానే ఉందిరా, కానీ లింగేష్ గడ పడ్డారా? లింగేష్ గడానా? మీరు ఇచ్చిన డబ్బులతో వాడు మందుకి గంజాయికి అలవాటు పడి ఆయన ఫ్యామిలీని పట్టించుకోపోయేసరికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోయిందనా? కానీ లింగేష్ గడ పడ్డారా? కూర్చోడేది రోడ్ల మీద తిరుగుతుంది వాడు. వెళ్ళిపో దానికి వెళ్ళిపోవా, గిరాగ్గాక మేము చేస్తుంటే ఇప్పటికే ఎవడు వెళ్ళిపో. వానికి జరగాల్సిన శాస్త్రి జరిగిందిరా వాడికి. ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లె ఇప్పుడు ఒక తుంద అంటున్నావు, ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఎందుకు కూడా అర్థం కావట్లేగా. వాడు అంతేలా అరగా అందరూ ఊరిలో ఆలోచించదు అమ్మాయి గురించి, అసలు వీడిలా అయిపోయింది వాళ్ళ ఫ్యామిలీ లేకుండా. ఎంత పని అయిపోయింది కదా, ఏం చేయాలో అర్థం కావట్లేరా బాయ్. ఇప్పుడు ₹1,00,000 ఒక్క రూపాయి కాదు 2 రూపాయలు కాదు. వాడు కలిసిన ఏం చేయలేవనా అయిపోయింది. వాడు పిచ్చోడా రోడ్ల మీద తిరుగుతుండవు. నీకు డ్రగ్స్ తీసుకొని మెంటల్గా డిస్టర్బ్ అయిపోయాడు మొత్తం. వానికి ముందే చెప్పింటా, వానికి వద్దురా ఆయన బెట్టింగ్లు వద్దని అయ్యొద్దని ఇయ్యొద్దని చెప్పినా వాడు నా మాట వినలేయాలి. నా మాట కాదర్ చేయకుండా వాడు ఆ పని చేసిండు. వాడు నేను చెప్పిన వాడికి ఏదో ఒక బిజినెస్ పెడతా అని చెప్పిన, నా బిజినెస్ పెట్ట నేను కాదర్ చేయకుండా వాడు ఇంకా వేరే బెట్టింగ్ అని పెట్టి ఇంత తాగం చేసిండు. ఎవరు చేసుకున్న కర్మ వాడే అనుభవిస్తారా వాడు. కానీ వాడితో పాటు ఇప్పుడు మన ఫ్యామిలీ మొత్తం మనలో కలిపిన వాడు. ఏం చెప్పాలి ఇక, ఇప్పుడు నన్ను కూడా రోడ్డు మీద కూర్చోబెట్టిన వాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు. అన్న మీరు ఏమనుకుని ఉంటే మీకు ఒక మాట చెప్పను.
ఎవరు చేసుకున్న కర్మకి వాడే బాధ్యుడనా? వాడు నీ దగ్గర డబ్బులు తీసుకొని తాగడికి అలవాటయ్యి గంజాయికి అలవాటయ్యి వాళ్ళ లైఫ్ వాడే ఆగం చేసుకుండు. ఇప్పుడు వాడే రోడ్ల మీద పిచ్చుడు లేక తిరుగుతుండు. నీకు ఉన్నది ఉన్నట్టు చెప్పాలనంటే వాడి దగ్గర నుంచి నువ్వు 1 రూపీ కూడా ఇంకా నీకు వచ్చే అవకాశం లేదు. వాడి కర్మకి వాడే బాధ్యత. మనం ఇంకా వాడిని ఏం చేయలేం, అలా వదిలేసుకోవడం తప్ప. సర్లే తమ్ముడు, మరి నేను చేసేది ఏం లేదా ఇక వచ్చినా వాడి కోసం వచ్చినా ఇంత జరిగిన తర్వాత ఇంక నేను ఏం చేస్తా ఇక. సరేనా మరి వెళ్తా మరి నేను ఇక. సరేనా? ఇంక చేసేది ఇప్పుడు వెళ్తారా ఇక. ఇంక వాని కోసం వచ్చిన నేను, వాని కోసం వచ్చినా నేను, కానీ ఇంక జరిగిపోయింది కదా. సరే మరి. Hi guys, Manapalli Katulu. Do subscribe our channel and like, share, comment. Please guys.